శివాయ గురువే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎంతటి తీవ్రమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కానీ లేకపోతే ప్రయోగాలు కానీ బాగా గుర్తు పెట్టుకోండి. ఇది దేనికోసం పనిచేస్తుంది అనబడేటువంటి విషయాలు ఈ యొక్క తావీజు తయారీ అనేటువంటిది. ఇటువంటి భయంకరమైనటువంటి ప్రయోగ బాధలు కానీ లేకపోతే గాలి సోకినటువంటి బాధలు కానీ ఏదైనా కూడా నలతగా ఉండడం, చెడు కళలు అనేటువంటివి రావటం, భయంకరమైనటువంటివి రావటం, పీడకలలు రావటం వంటివి కానీ లేదు అని అంటే కనుక మీ యొక్క శక్తి సామర్థ్యాల అవసరానికి ఉపయోగపడలేకపోవటం కానీ, మీ యొక్క బుద్ధి అనేటువంటిది మందగించడం మునుపటి కంటే కానీ ఇట్లాంటి సమస్యలు ఏమైనా కూడా జరుగుతున్నట్లయితే ఆర్థిక పరంగా కానీ వృత్తి పరంగా కానీ మీ యొక్క జీవితంలో ఏదైతే ఎదగడానికి ఈ యొక్క కార్య విజయం అనేటువంటిది మీకు అవసరపడుతుంది, ఇవన్నీ కూడా బ్లాకేజెస్ అన్నమాట. అంటే ఈ యొక్క తాంత్రికమైనటువంటి పదం స్తంభనం అనేటువంటిది వాడతాం అనమాట. ఈ యొక్క బ్లాకేజెస్ విపరీతమైన అడ్డులు ఆటంకాలు ఏర్పడిపోయి ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ కూడా ఇటువంటి ఆర్థిక పరమైనటువంటి ఫైనాన్షియల్ ఫ్లో కానీ వ్యాపారం కానీ ఉద్యోగంలో కానీ ఇటువంటి ప్రయోగ బాధలు కానీ నరఘోష కానీ నరదిష్ట కానీ ఇవన్నీ బ్లాకేజెస్ కూడా నివారణ అయిపోయేటువంటి తావీజు తయారీ గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇది జాగ్రత్తగా ఆచరించి మీరు జాగ్రత్తగా విని దీన్ని పాటించండి. ఇప్పుడు నేను ముందుగా చెప్పినటువంటి ఈ యొక్క ఫలితాలనేటువంటివి మీకు లభిస్తాయి అన్నమాట. దానివల్ల కనుక మీకు సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఇది ఏం చెయ్యాలి? ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు బ్రహ్మ ముహూర్తం 4:30 నుంచి 6 మధ్యలో కానీ లేదు అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత సాయంత్రం 6:30 నుంచి 8 మధ్యలో కానీ ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది మీరు చేయవలసి వస్తుంది. ఇది తయారు వేసుకునేంత వరకు లేకపోతే కట్టుకునేంత వరకు మీరు ధూమపానం, మద్యపానం, మాంసాహారం వంటివి తీసుకోకూడదు. ఆ ఒక్క రోజు మాత్రమే. దాని తర్వాత ఇది ఒంటి మీద ఉన్నప్పటికీ కూడా మీరు అట్లాంటివి ఏదైనా కూడా పాటించకుండా మీరు చేసినా ఏమీ ఇబ్బంది లేదు. కానీ తయారు చేసుకోవటానికి మెడలో వేసుకోవటానికి ఆ యొక్క రోజు మాత్రం మీరు ఈ యొక్క నియమాలు అనేటువంటివి పాటించాలి. అంటే శుక్రవారం నాడు ఉదయం అయినా సరే సాయంత్రం అయినా సరే ఎప్పుడు చేస్తున్నా సరే అయితే ఆ యొక్క రోజు అనేటువంటిది పాటించాలి. మరి ఏమిటి దీనికి ప్రక్రియ అంటే, ఇప్పుడు బ్రహ్మముహూర్తం అవ్వచ్చు, సూర్యాస్తమయం అవ్వచ్చు, మీరు ఎప్పుడైతే చేద్దామని నిశ్చయించుకున్నారో ఆ యొక్క పూట శుచిగా శుభ్రంగా మీరు స్నానం పూర్తయిపోతుంది కదా. స్నానం పూర్తయిపోయిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలోకి వెళ్ళండి. చక్కగా దీపారాధన అనేటువంటిది చేసుకోండి. దీపారాధన చేసుకున్న తర్వాత ఒక తెల్లటి కాగితం తీసుకోండి. ఆ యొక్క తెల్లటి కాగితం మీదన ఇప్పుడు పసుపులో కాసంత నీటి చుక్కలు వాడి ఆ యొక్క పసుపు పేస్ట్తో అగ్గి పొల్లతో మీరు ఆ యొక్క కాగితం మీదన నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని రాయొచ్చు. లేదు అని అంటే కనుక బ్లాక్ పెన్ కానీ బ్లూ పెన్ కానీ కూడా వాడి కూడా రాయొచ్చు. ఈ అవకాశం ఒకవేళ లేకపోతే గనక ఈ విధంగా ఒకవేళ పెన్నుతో రాయాలనుకునేటువంటి వాళ్ళు జెల్ పెన్లు, మార్కర్లు, స్కెచ్ పెన్లు ఇలాంటివి ఏమీ కూడా వాడకుండా సాధారణమైనటువంటి బాల్ పెన్ను మీరు వాడుకోవచ్చు. ఈ విధంగా రాసిన తర్వాత ఒకవేళ పసుపుతో రాసినటువంటి వాళ్ళైతే దాన్ని ఆరిపోనివ్వండి. ఆరిపోనిచ్చిన తర్వాత ఇప్పుడు దాని మీదన ఒక చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ అనేటువంటిది వేసి నమస్కారం చేసుకోండి. మీరు ఒక మంత్రం అనేటువంటిది రాశారు కదా, దాని మీద ఆ యొక్క కాగితం మీదన ఒక చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ దాని మీద వేసి నమస్కారం చేసుకోండి. ఆ యొక్క మంత్రం ఎందుకు చెప్పట్లేదంటే దానికి మీ యొక్క ఆప్షన్ ఒక 3 మంత్రాలు నేను మీకు తెలియజేస్తాను. ఆ యొక్క 3 మంత్రాల్లో మీరు ఏ ఒక్క మంత్రమైనా సరే మీరు ఎంచుకుని ఆ యొక్క కాగితం మీద మీరు రాసుకోవచ్చు. కాబట్టి అది నేను ఆఖరణ తెలియజేస్తాను. ఏ 3 మంత్రాల్లో ఏ ఒక్క మంత్రం మీరు రాసుకోవచ్చు అనేటువంటివి. ఈ విధంగా రాసిన తర్వాత దాని మీద ఒక చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ అనేటువంటిది వేసి చక్కగా నమస్కారం చేసుకోండి. ఏ మంత్రం అయితే మీరు ఆ యొక్క కాగితం మీద ఎంచుకొని మీరు రాశారో ఇప్పుడు ఆ యొక్క మంత్రాన్ని ఒక్క 108 సార్లు కూర్చొని జపం చేయండి. జపమాల ఏదైనా సరే వాడుకోవచ్చు. జపమాల ఉన్నటువంటి వాళ్ళు జపమాలతో చేయండి, లేనటువంటి వాళ్ళు వేళ్లతోనైనా లెక్క పెట్టుకొని చేసుకోవచ్చు దాని ముందరగా కూర్చొని. అయితే ఈ విధంగా 108 సార్లు జపం చేసిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క కాగితాన్ని పసుపు కుంకుమతో పాటు కానీ బాగా స్క్వేర్ షేప్ లో ఒక్కొక్క మడత తర్వాత ఒక్కొక్కటి వచ్చేటువంటి విధంగా చక్కగా మీరు మడత పెట్టండి. చక్కగా మడత పెట్టిన తర్వాత దాన్ని చిన్నదిగా మడచి పెట్టేసిన తర్వాత ఎరుపు రంగు లేదు అని అంటే కనుక పసుపు రంగులో ఉండేటువంటి ఒక గుడ్డ ముక్క తీసుకుని ఆ యొక్క గుడ్డలో ఈ యొక్క కాగితాన్ని చక్కగా పెట్టి దాన్ని సీలు వేసినటువంటి విధంగా ఒక ఎరుపు రంగు లేదంటే నలుపు రంగు యొక్క తాడు అనేటువంటిది వాడి మీరు దాన్ని కట్టవలసి ఉంటుంది అనమాట. ఆ యొక్క ఎరుపు రంగు లేదు అని అంటే పసుపు రంగు యొక్క గుడ్డ తీసుకుని ఆ యొక్క గుడ్డలో చక్కగా చుట్ట పెట్టేసి లేక ఒక సీలు వేసినటువంటి విధంగా దాన్ని బాగా ఆ యొక్క దారంతో చుట్ట పెట్టేసి ఒక దారంగా సీలు వేసినటువంటి విధంగా చక్కగా మీరు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నటువంటిది మగవాళ్ళు అయితే మీ యొక్క కుడి చేతికి కట్టుకోవచ్చు, ఈ ఆడవాళ్ళు అయితే మీ యొక్క ఎడమ చేతికి కట్టుకోవచ్చు. చేతి యొక్క
కట్టుకోవచ్చు. లేదు అని అంటే మగవాళ్ళు అయితే మీ యొక్క కుడి భుజం దగ్గర కట్టుకోవచ్చు, ఆడవాళ్ళు అయితే మీకు ఎడం భుజం దగ్గర కూడా కట్టుకోవచ్చు. రెండు కాకుండా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే మీ యొక్క మెడలో కూడా దీన్ని కట్టుకోవచ్చు అనమాట. ఈ యొక్క నలుపు రంగు యొక్క తాడు లేదంటే ఎరుపు రంగు యొక్క తాడుతో దాన్ని ఈ విధంగా కట్టిన తర్వాత ఈ విధంగా ఒకవేళ ఎప్పుడైనా సరే అది చిరిగిపోయినా, పాడైపోయినా, లేకపోతే తెగిపోయినా ఏవైనా చేస్తే మళ్ళీ కూడా మీరు ఏదైనా కూడా చెట్ల దగ్గర ఏదైనా కూడా దాన్ని పారవేసేయాలి. పారవేసేసి దాని తర్వాత మళ్ళీ ఇదే విధంగా ఒక శుక్రవారం నాడు మీరు తయారు చేసుకుని వేసుకోవాలి. అర్థమైందా? ఈ విధంగా చేసుకున్నట్లయితే గనక నరధిష్టి, నరఘోష ఇటువంటివన్నీ సమస్యలు కూడా మీకు తొలగిపోగా మీకు మీ యొక్క ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఏవైనా సరే ఇబ్బందులు, సమస్యలు, ఆటంకాలు అన్నిటికీ కూడా చిక్కుముళ్ళు అనేటువంటివి ఏర్పడి ఉన్నాయి, ఏ పనులు కూడా ముందుకు వెళ్ళట్లేదు అని అనుకుంటే ఇది మీ యొక్క మేధని ఈ విధంగా మీరు ధరించిన కొద్ది రోజుల దాని తర్వాత నుంచి అన్నీ కూడా మీకు నివారణ అవ్వటం అనేటువంటిది మొదలవుతుంది అనమాట దీని యొక్క శక్తి వల్ల. మరి ఇప్పుడు మీరు రాసుకోవటం కోసం కానీ ఆ యొక్క అదే రాసుకున్నటువంటి మంత్రము జపం చెయ్యాలి అనేటువంటి మంత్రం అంటూ ఉంటుంది కదా. ఒక 3 మంత్రాలు ఇస్తాను. ఈ యొక్క ప్రక్రియకి ఈ యొక్క 3 మంత్రాల్లో మీరు ఏ ఒక్క మంత్రాన్నైనా కూడా మీరు వాడుకోవచ్చు. ఆ యొక్క మంత్రాలు తెలియజేస్తున్నాను, వినండి. ఓం క్లీం నారసింహాయ నమః. ఓం దుం దుర్గాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. విన్నారు కదా? ఈ యొక్క 3 మంత్రాల్లో మీరు ఏ ఒక్క మంత్రమైనా సరే రాసుకుని దాన్ని యొక్క తావీజుగా తయారు చేసుకోవటానికి, అలాగే దాన్ని మంత్రించడానికి మీరు చేయాల్సినటువంటి 108 జపము కూడా ఏదన్నా ఒక మంత్రంతోనే మీరు ఈ 3టిలో ఏదైనా సరే ఎంచుకుని మీరు చేసుకోవచ్చు. అయితే ఈ రోజు మాత్రం చేసుకుంటున్నటువంటి రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మద్యపానం, ధూమపానం, మాంసాహారం వంటివి జోలికి వెళ్ళకూడదు. తదుపరి దాని తర్వాత పర్వాలేదు. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.